సో హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఏపీ పాలిటిక్స్ సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. కౌన్సిలింగ్ సంబంధించి దానికోసం ఈరోజు ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్లో మీకు మెయిన్ టాపిక్స్, మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి, అండ్ ఈ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కరెక్ట్గా మన రిజిస్ట్రేషన్ అనేది పేమెంట్ అనేది ఎప్పుడు చేయాలి, అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎప్పుడు వెళ్ళాలి, ఏ సర్టిఫికేట్స్ పట్టుకోవాలి, డీటెయిల్గా మొత్తం ఈరోజు ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. ఏ టు జెడ్ మాట్లాడుతున్నాం. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే మన ఛానల్ ఇంకెవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి మీరు జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మెసేజ్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో నోటిఫికేషన్ అనేది అయితే మనకి రావడం అయితే జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు వచ్చి ఇది నోటిఫికేషన్ ఎందుకు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. ఓకే, ఈ కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ పేమెంట్ అండ్ ప్రాసెసింగ్ ఫీ, ఏదైతే మీరు కౌన్సిలింగ్ వెళ్ళాలో ఆ కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు మీరైతే పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ అనేది అయితే పే చేయాల్సి ఉంటుంది. అది ఎంత అని చెప్పేసి ఒకటి క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఫర్ ఓసీ క్యాండిడేట్స్, ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ కి వచ్చి ₹700, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చి ₹250. ఈ పేమెంట్ చేసినప్పుడు కూడా చాలా మంది మొబైల్స్ లో చేస్తూ ఉంటారు. అండ్ మొబైల్స్ లో అయితే పేమెంట్ అనేది అయితే చేయకూడదు. నియరెస్ట్ మీకు దగ్గరలో ఉన్న నెట్ షాప్కి వెళ్ళండి, ఆర్ ఎల్స్ మీకు దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ లో చేయండి. అండ్ మీరు మొబైల్స్ లో పేమెంట్ చేస్తే ఏమవుతుంది అంటే మాక్సిమం ఫెయిల్ అయిపోతాయి ఎక్కువగాన. అండ్ కొంచెం మళ్ళీ మన పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి అయితే వస్తాయి. సో మీరు పేమెంట్ చేసినప్పుడు కన్ఫర్మ్ గా ల్యాప్టాప్ ఆర్ దగ్గరలో ఉన్న నియరెస్ట్ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చేయండి. అండ్ పేమెంట్ కూడా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పనిచేస్తుంది. ఫోన్ పేలు అవి అవ్వవు. అదైతే ఒకసారి గమనించుకోండి. అండ్ పేమెంట్ ఎప్పుడు ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అని చెప్పి ఫ్యూచర్ లో మాట్లాడుకుందాం. ఫ్యూచర్ వీడియోస్ లో నేను చెప్తా పేమెంట్ ఎలా చేసి స్టెప్ బై స్టెప్ ఏమైనా మిస్టేక్స్ చేయకుండా అది ఎలా చేయాలని చెప్తా. వీడియోకి మీరు ప్రతి వీడియో మీకు తెలియాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇక్కడ పేమెంట్ అయితే మీకు పేమెంట్ ఫీజు అనేది అయితే ఇచ్చాడు. పేమెంట్ ఫీజు ఇచ్చిన తర్వాత ఈ ఇంపార్టెంట్ నోట్ అనేది ఇచ్చాడు. ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే ఎప్పుడైనా మీకు పేమెంట్ అనేది అయితే ఫెయిల్ అయితే విత్ ఇన్ 4 days లో మీరేమొచ్చి ఏదైతే ఇక్కడ మెయిల్ ఇచ్చిన మెయిల్ ఉందో ఆ మెయిల్ కి మీరు ఏదైతే ఫెయిల్ అయిన రిసిప్ట్ ఉంటుందో ఆ రిసిప్ట్ పెడితే ప్రాసెసింగ్ రిసిప్ట్ అదేమొచ్చి వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ రిఫండ్ అయితే చేస్తారనమాట. అదొకసారి అయితే ఇక్కడ మెయిల్ అయితే ఇచ్చాడు. అండ్ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మనకి పేమెంట్ అనేది అయితే చేయాలి. ఎప్పటి నుంచి చేయాలి అంటే ఆల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ 1 to లాస్ట్ టైం కెన్ పే ప్రాసెసింగ్ ఫ్రీ ఫ్రమ్ 26/2025 to 27/6/2025 అండ్ ద పేమెంట్స్ ఆర్ గివెన్ బిలో. ఏదైతే అమౌంట్ మాట్లాడుకున్నామో అది మనం ఎప్పటి నుంచి పే చేయాలంటే ఈ మంత్ 20 నుంచి 27th వరకు, అంటే 7 days మనకి టైం లిమిట్ అనేది అయితే ఇచ్చారన్నమాట రిజిస్ట్రేషన్ కి, అంటే ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయడానికి. సో మీరైతే ఒకసారి గమనించుకోండి, ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. అండ్ ప్రాసెసింగ్ ఫీ ఏదైతే పే చేస్తారో ఈ 700 అయితే ఓసీ వాళ్ళకి అయితే ఏదైతే 700 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 ఏదైతే ఉందో ఆ ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసిన తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. అది ఎక్కడికి వెళ్ళాలి, ఆ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది అయితే నేను చెప్తాను. సో మీరైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పక్కా మనం ప్రాసెసింగ్ ఫీ అనేది అయితే పే చేయాలి, కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీ అనమాట. అది అయితే ఒకసారి గమనించుకోండి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకుందే ప్రాసెసింగ్ ఫీ రిసిప్ట్ ఏదైతే మీరు పే చేసిన రిసిప్ట్ ఉందో అది, అండ్ ఏపీ పాలసీ హాల్ టికెట్, అండ్ ఏపీ పాలసీ ర్యాంక్ కార్డ్, అండ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అండ్ ఏదైతే 6th క్లాస్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఏవైతే ఉన్నాయో ఆ స్టడీ సర్టిఫికేట్స్, అండ్ ఏదైతే మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్, క్యాస్ట్, టీసీ, లోకల్ సర్టిఫికేట్, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, ఎలిజిబిలిటీ, అండ్ స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ క్యాప్ సర్టిఫికేట్, ఆంగ్లో ఇండియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వాళ్ళ కౌన్సిలింగ్ అనేది అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కన్ఫామ్ గా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది అయితే తీసుకెళ్ళాలి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు. అండ్ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది కాలేజీలో ఇవ్వాల్సిన అవసరం లేదు. అడ్మిషన్ అయినప్పుడు కాలేజీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ నీడ్ నాట్ టు బి డిపాజిటెడ్ ఇన్ ద కాలేజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే కాలేజీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అలానే ఒక్క నిమిషం. హ్మ్. అండ్ అలానే మీరు కౌన్సెలింగ్‌కి వెళ్ళినప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏదో తీసుకువెళ్ళండి. ఆళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. సో, ఇక్కడ ఇంకొకటి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసింది ఏంటంటే షెడ్యూల్ ఫర్ డిసెంట్రలైజేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్. ఎవరైతే క్యాండిడేట్స్ అని ఇవైతే ర్యాంక్స్ ఉన్నాయో వాళ్ళనైతే హెచ్ఎల్‌సి సెంటర్‌కి అనేది అయితే వెళ్ళాలన్నమాట. ప్రతిరోజు 21 నుంచి 28 వరకు
కన్ఫర్మ్‌గా వెరిఫికేషన్ అదైతే అవుతుందనమాట. ఏదైతే హెచ్ఎల్‌సి సెంటర్స్ అనేవి అయితే ఉంటాయి. అండ్ హెచ్ఎల్‌సి సెంటర్స్ మీద మీకు ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. దీని వెంటనే వీడియో అయితే ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా మీకైతే మెన్షన్ చేస్తాను. ఒకసారి అయితే అక్కడికి వెళ్లి చూడండి. అండ్ ఏ ర్యాంక్ వాళ్ళు ఎప్పుడెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ఆ వీడియోలో అయితే మాట్లాడదాం. అండ్ వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో, ఏ ర్యాంక్ వాళ్ళు ఎప్పుడెళ్ళాలని అయితే ఇక్కడ డేట్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే ఫిజికల్ ఏదైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో, ఆ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కూడా ఇక్కడ ర్యాంక్స్ అనేవి ఎప్పుడైతే ఏ డేట్‌ని వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఉంటుంది. అండ్ తర్వాత మనకి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ అనేవైతే పెట్టుకుంటాం. కాలేజెస్ మనకి ఏ కాలేజ్ కావాలని చెప్పేసి అయితే కాలేజెస్ గురించి అయితే పెట్టుకుంటాం. దానికి సంబంధించి ఈ డేట్స్ అనేవైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. 25/26/2025 టు 26/6/2025 ఆహ్, ఈ వీళ్ళైతే ఏదైతే ఫస్ట్ ర్యాంక్ నుంచి 50,000 50,000 వరకు ర్యాంక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఆ రోజైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ 30 లోపు మనం మిగిలిన అన్ని ర్యాంక్స్ వాళ్ళు కూడా పెట్టుకుంటారనమాట. అండ్ ఏవైతే పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఉంటాయో ఒక్కసారి ఫినిష్ చేస్తే మీరు మళ్ళీ చేంజ్ చేయడానికి అయితే ఉండదు. అండ్ అప్పుడు ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి అంటే 1/7/2025 ఒక్కరోజు మాత్రం ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది అయితే ఇస్తారు. అండ్ 3/7/2025 ఏదైతే జూలై 3 ఉందో ఆ రోజు మీకు ఏ కాలేజ్ వచ్చింది ఏంటి అని చెప్పేసి అలాట్‌మెంట్ ఆర్డర్స్ అనేవి అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఆ రోజు ఈవినింగ్ 6 కల్లా రిలీజ్ చేస్తారు. అండ్ అప్పుడు మీకు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటని కూడా చెప్తాము. సో, మీరు చేయాల్సింది ఏంటి అంటే ముందు అమౌంట్ అయితే రెడీ చేసుకోండి. అండ్ సర్టిఫికేట్స్ అనేవైతే మెయిన్ ఇంపార్టెంట్‌లీ ఏవైతే మీకు సర్టిఫికేట్స్ ఉన్నాయో, ఆ సర్టిఫికేట్స్ అనేవైతే ఇంపార్టెంట్‌గా రెడీ చేసుకోండి. నోటిఫికేషన్ పెద్ద ఏమి ఉండదు. డేట్స్ అనేవైతే గుర్తుపెట్టుకోండి. 20-27 వరకు మనం ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాలి. అండ్ ఈ సర్టిఫికేట్స్ ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో, ఆ సర్టిఫికేట్స్ అనేవైతే కన్ఫర్మ్‌గా ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఏది మిస్టేక్ లేకుండా చూసుకోండి. మిస్టేక్ ఉంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ పంపించేస్తారు మిమ్మల్ని. అండ్ కౌన్సెలింగ్ అనేదైతే ఆగుతుంది మీకు. సో, అడ్మిషన్ కూడా అవ్వదు. ఓకేనా? ఇది మెయిన్‌లీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, ఎప్పుడు ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఏంటి అని కూడా ఇంతకుముందు ఆల్రెడీ వీడియో చేసాం. ఆ వీడియో అయితే చెక్ చేయండి. మీకు హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. అడ్మిషన్ సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే పీడీఎఫ్ మీకు రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. దాని నుంచి కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇది అయితే నోటిఫికేషన్ అనమాట. డేట్స్ అనేవైతే గుర్తుపెట్టుకొని మరీ మరి చెప్తున్నా. 26/2025 నుంచి 27/6/2025 వరకు మీకు నోటిఫికేషన్ అది ఏదైతే ప్రాసెసింగ్ ఫీస్ పేమెంట్ చేయాల్సింది ఉంటుందో, ఆ పే చేయాల్సిన నోటిఫికేషన్ ఫీ అనేది డేట్స్ అనేది ఇవి గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ.